డ్యాంల నిర్మాణం కోసం ఊళ్లను ఖాళీ చేస్తుంటారు. పరిశ్రమలు, రైలు మార్గాలు, విమానాశ్రయాలు తదితర ప్రాజెక్టుల కోసం కూడా ఊళ్లను ఖాళీ చేస్తుంటారు. పుట్టి పెరిగిన ఇళ్లను, పొలాలను విడిచి జనం గుండె బరువుతో ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వలసపోతుంటారు. కానీ పులుల కోసం తట్టబుట్ట చేతబట్టుకుని ఉన్న ఊరిని విడిచిపోవడం చాలా అరుదు. తెలుగునాట అలాంటి ఉదంతం తొలిసారిగా చోటు చేసుకుంటోంది. పులులు తిరగడానికి చోటు కల్పించేందుకు 2 ఊళ్లు ఖాళీ అవుతున్నాయి. నిర్మల్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ నుంచి పల్లెల తరలింపునకు అధికారులు అన్ని సిద్ధం చేశారు. కడెం మండలం మైసంపేట, రాంపూర్ గ్రామాల ప్రజలను నెల రోజుల్లో ఆ మండలంలోనే ఉన్న ధర్మాజిపేటకు తరలించనున్నారు. ధర్మాజిపేటలో వీరి కోసం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇప్పటికే నిర్మించారు. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో తిరిగే పులులకు మరింత స్వేచ్ఛ కల్పించడానికి ఈ ప్రాజెక్ట్ చేపట్టారు. దీని వ్యయం 24 కోట్లు. ఇది విజయవంతమైతే మరిన్ని కవ్వాల్ నుంచి మరికొన్ని పల్లెలను, చెంచుపెంటలను కూడా ఇతర ప్రాంతాలకు తరలిస్తారు. ధర్మాజిపేట కవ్వాల్ టైగర్ రిజర్వ్ లో ఉన్న పెద్ద పులులు తిరిగే కోర్ ఏరియాకు బయటే ఉంది. కవ్వాల్ టైగర్ రిజర్వ్ లోని కోర్ ఏరియాకు పెద్ద పులులు పెద్ద సంఖ్యలో వస్తున్నాయి. అయితే జనసంచారం, వాహనాల రోత వంటి కారణాలతో తిరిగి వెళ్లిపోతున్నాయి. పెద్ద పులుల సంఖ్యను పెంచాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సంకల్పించిన నేపథ్యంలో అవి కవ్వాలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించాల్సి ఉంది. దీనికి వీలుగా మైసంపేట, రాంపూర్ గ్రామాలను ఖాళీ చేయించి కుంటలు తవ్వుతారు. పల్లెలను పచ్చిక బీళ్లుగా మారుస్తారు. దీనివల్ల పులులు ఎలాంటి ఇబ్బంది లేకుండా తిరుగుతాయి. గట్టి నీటి వనరులు ఉండడంతో జింకలు, కొండగొర్రులు, అడవి దున్నలు వంటి శాకాహార జంతువులు అక్కడికి చేరుకుంటాయి. వాటిని వేటాడడానికి పులులు కూడా వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకుంటాయి. కవ్వాల్ కోర్ ఏరియాలో ప్రస్తుతం 37 గ్రామాలున్నాయి. ఖాళీ చేయడానికి ముందుకొచ్చే కుటుంబాలకు ప్రభుత్వాలు మెరుగైన పునరావాస ప్యాకేజీని అందిస్తున్నాయి. మైసంపేట, రాంపూర్ ప్రజలకు ధర్మాజిపేటలో పునరావాసం కల్పించేందుకు 276 ఎకరాల అటవీ భూములను డీనోటిఫై చేశారు. 2 గ్రామాల్లో 142 కుటుంబాలు ఉన్నాయి. 48 కుటుంబాలు పరిహారం కింద ఒకేసారి 15 లక్షల రూపాయల ప్యాకేజీ తీసుకున్నాయి. 94 కుటుంబాలు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను, 2.81 ఎకరాల చొప్పున సాగుభూమి తీసుకున్నాయి. కవ్వాల్ టైగర్ రిజర్వ్ గ్రామాల తరలింపు ఫలితాలు ఆశాజనకంగా ఉంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లోనూ ఇలాంటి ప్రాజెక్టును చేపడతారు. పులుల కోసం ఊళ్లను ఖాళీ చేయించడం విచిత్రంగా ఉన్న వన్యప్రాణుల సంరక్షణలో దీనికి కీలక పాత్ర ఉంది. అటవీ భూములు రోజురోజుకు కుచించుకుపోవడంతో అడవి జంతువులు తిండి తిప్పలు లేక ఆకలి చావలకు గురవుతున్నాయి. కొన్ని ఊళ్ల మీద పడి దాడి చేస్తుంటే కొన్నిటిని స్మగ్లర్లు హతమారుస్తున్నారు. జాతీయ మృగమైన పెద్ద పులుల సంఖ్యను పెంచడానికి కేంద్రం కోట్ల నిధులు వెచ్చిస్తోంది. పులుల సంఖ్యలోనే కాదు, వాటి సంరక్షణలోనూ అగ్రస్థానంలో ఉండాలని చర్యలు చేపడుతోంది.